ఈ రోజు వచ్చేసేసి నేను లాల్ దర్వాజా ఏరియాకి వచ్చానండి. క్యూట్ గా ఉన్నావు సంతోషి నువ్వు. అబ్బా ఎంత బాగుందో ఇక్కడ అమ్మవారు క్యూట్ గా. చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్. ఓ ఇప్పుడు చెత్త కుండీలు అక్కడ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు కొందరికి అవసరం లేని వాళ్ళు. అవును. పుట్టిన పిల్లల నుంచి ఉంటారు అక్కడ. మా సబ్స్క్రైబర్స్ అందరికి ఆ ఏరియా చెప్పగలరా ఎక్కడుంది ఇది అని చెప్పేసి. సో మా ఎన్జిఓ తరఫు నుంచి మేము ముందుకు వెళ్ళి ఇది చేస్తాను. ఎవరెవరు ముందుకు రావాలనుకుంటున్నారో. యాక్చువల్గా నాది లవ్ మ్యారేజ్. మా మమ్మీ వాళ్ళు తమిళియన్స్, మేము తెలుగు. అవునా? లవ్ మ్యారేజ్ ఎక్కడ, ఎలా, హౌ? రేపు పెళ్ళి అంటే ఈ రోజు కూడా సంబంధాలు చూసారు తెలుసా నాకు. డాడీ ఇష్టమా? ఎందుకు ఇప్పిస్తాడా బొమ్మలు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో నవరాత్రి ఎపిసోడ్స్ అన్నీ చాలా చాలా బాగా జరుగుతుంది. మీరు వెనక పక్క చూస్తే మొత్తం దేవుడి యొక్క అట్మాస్ఫియర్, అండ్ ఇటు చూస్తే మంచి గుడి ప్రాంగణం కూడా అనమాట. ఇదిగోండి అమ్మవారి ఉత్సవాలకి సంబంధించింది డే 1, డే 2, డే 3 అన్నీ నీట్గా రాసేసారు. సో మన నవరాత్రులు అవన్నీ. సో ఈరోజు వచ్చేసేసి నేను లాల్ దర్వాజా ఏరియాకి వచ్చానండి. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. ఒక్కొక్క ఇల్లు, ఒక్కొక్క వాతావరణము. ఇక్కడికి వస్తే ఒక విలేజ్, హైదరాబాద్లోనే ఒక విలేజ్కి వచ్చిన ఫీలింగ్ అన్నమాట. చాలా బాగుంది. సో మన సబ్స్క్రైబర్ ఇంటికి వెళ్ళిపోదాము. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. సో లెట్ us గో. హాయ్. సో భలే ఉంది అసలు. హైదరాబాద్ లో ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉందే మీది. మీ పేరు? సంతోషి. సో షీఈ్ ఆర్ లక్కీ సబ్స్క్రైబర్ అండి. సో తన్మూలానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. క్యూట్ గా ఉన్నావు సంతోషి నువ్వు. వెళ్దామా? ఓకే పదండి. సో ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ ఉందండి. నాకు నచ్చింది ఏంటి అంటే మళ్ళీ లోపల ఉన్న బొమ్మలకి దుమ్ము తగలకూడదని నీట్గా ఇలాగా షీట్ వేసేసారనమాట. సో దట్ ఈజీగా ఉంటుంది. ఒకటి ఫిష్కి మాత్రం ఇలా పెట్టుకున్నారు. అబ్బా ఎంత బాగుందో ఇక్కడ అమ్మవారు క్యూట్గా. సో ఈరోజు మనము సంతోషి గారు వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో మీ మా అత్తగారు వాళ్ళ తోడుకోడలు. ఓకే. మీ కొడుకు? మా అత్తయ్య ఆఫీస్కి వెళ్ళి. అత్తయ్య కూడా పని చేస్తారా? మా మామయ్య జాబ్. మా మామయ్య గవర్నమెంట్ ఎంప్లాయ్ జిహెచ్ఎంసీలో. ఆ జాబ్ మా అత్తయ్యకి వచ్చింది. ఓకే ఓకే. మా హస్బెండ్ ఏమో అకౌంటెంట్ చేస్తారు, కేవి కార్తిక్ చారి. ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఓకే. మీరేం చేస్తారు? నేను ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్. అందుకే నేను మా పిల్లలకి హెల్ప్ చేయండి అని అన్నారు. నేను అన్నాను దివాళీకి వచ్చి చేస్తానని చెప్పాను. సో దివాళీకి తప్పకుండా. పెద్దవాళ్ళకి ఎవరికి అవసరం లేదు. శిశు విహార్ లో 200 మెంబర్స్ ఉంటారు, చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు చెత్త కుండీలు అక్కడ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు కొందరికి అవసరం లేని వాళ్ళు.
వాళ్ళందరూ వచ్చి అక్కడే శిశు విహార్లో ఉంటారన్నమాట. ఓకే. అయితే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే బడ్జెట్ వస్తుంది, కానీ వాళ్ళు సరిపోదు. వీక్ గా ఉంటారు కదా, Weak అందుకే గా. పాలకోడు రవి డాక్టర్స్ వాళ్ళకి నీలఫర్ డాక్టర్స్ బయట నుంచి రాసిస్తారు. ఓకే. అందుకే అది హెల్ప్ సో చేయండి మేము అని. ఏ రకంగా హెల్ప్ చేయొచ్చు దానికి? అక్కడ 200 మెంబర్స్ ఉంటారు మేడం. ఓకే. అంటే ఏ Permission ఏజ్ తీసుకోవాలి. పిల్లలు? ఏ ఏజ్ అంటే పుట్టిన పిల్లల నుంచి ఉంటారు అక్కడ. ఒక 2-3 ఇయర్స్ వరకు శిశు విహార్లో ఉంటారు. ఓకే. మిగతా వాళ్ళు ఒక 5 ఇయర్స్ వరకే ఉంటారు అక్కడ. యాక్చువల్లీ నేను Service ఇలాంటి home, శిశు state విహార్స్ home. కి రావాలని అనుకున్నా, కాకపోతే పర్మిషన్స్ కావాలని విన్నా. పర్మిషన్ ఆఫీస్ లో ఇస్తారు. మా జేడి మేడం ఇస్తారా? తోటి నేను అడిగే వచ్చాను నిన్న ఆఫీస్ లో కూడా. ఓకే, మేడం ఓకే. ఇస్తా అన్నారు. ఇస్తానని అన్నారా? ఆ. ఓకే. సో అప్పుడు మేమేమి తెచ్చి ఇవ్వాలి మీకు? అంటే ఇప్పుడు శిశు విహార్ వాళ్ళైతే ఫీడింగ్ కదా, అవును, మిల్క్ తాగుతారు, అవును. వాళ్ళకి సంబంధించింది డాక్టర్స్ రాసిస్తారు కదా మన మిల్క్ పౌడర్స్ అట్లాంటివి. అవును, అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అవును. అట్లాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేసిరు అనుకోండి, వాళ్ళు ఓకే. కొంచెం వీక్ గా ఉండకుండా హెల్దీగా ఉంటారు బేబీస్. ఇప్పుడు మన అవును. ఇంట్లో అంటే మనం ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు కాబట్టి చెయ్యొచ్చు, అవును. కానీ అంత దూరం చిన్న వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి మిల్క్ పౌడర్ కొంచెం వాళ్ళకి ఇప్పుడు సంబంధించిన ఒకవేళ మనం ఈ వీడియో ద్వారా ఎవరికైనా చెప్పామనుకోండి, సో మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చి చేయొచ్చా? చేయొచ్చు. అక్కడ పర్మిషన్ తీసుకోవాలంటే ప్రొసీజర్ చెప్పండి, సో దట్ వాళ్ళకి ఇది- పర్మిషన్ ఏమి ఉండదు మేడం. అక్కడికి వచ్చి సెక్యూరిటీని అడగాలి. సెక్యూరిటీని అడిగిన తర్వాత ఆర్జేడి ఆఫీస్ ఉంటది అక్కడ. అక్కడే ఆర్జేడి ఉంటది. మోతి మేడం, ఆర్జేడి మేడం, ఆ. ఆ మేడం పర్మిషన్ ఇస్తారు. ఎంత మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు శిశువ్యాలో 200 మెంబర్స్. ఉమ్. స్టేట్ హోమ్ ఉంటది. స్టేట్ హోమ్ లో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, కాలేజ్ చదువుకునే పిల్లలు, సెమీ ఆర్ఫన్స్ ఉంటారు కదా, పేరెంట్స్ అవును, చదివించిన అవును. వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటారు అనమాట. ఓకే. అక్కడ WTTA కాలేజ్ కూడా ఉంది మా ఆఫీస్ లో. ఓకే. సర్వీస్ హోమ్ లో కొంతమంది అమ్మాయిలు ఉంటారు, ఓకే. ఒక 200-300 అట్లా ఉంటారు. ఓకే. వాళ్ళకి ఆర్జేడి ఆఫీస్కి వచ్చి ఉమ్. పర్మిషన్ తీసుకొని లెటర్ ఇస్తారు. ఒక లెటర్, ఇంత Hmm. మెంబర్స్ ఉన్నారు, మీరు ఏం డొనేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అడుగుతారు. ఉమ్. ఆ లెటర్ ఇచ్చినప్పుడు ఇంత మెంబర్స్ ఉంటారు కాబట్టి మనం అవన్నీ తీసుకొని మనకు సంబంధించింది తీసుకొని వచ్చి మనకి ఎంత help. కుదిరితే అంత చేయొచ్చు. అంత. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నానంటే, ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ అందరికి ఆ ఏరియా చెప్పగలరా ఎక్కడుంది ఇది అని చెప్పేసి? Hmm. ఎక్కడుంది? వెంగళరావు నగర్ మెట్రో స్టేషన్, మధురా నగర్ మెట్రో స్టేషన్, పిల్లర్ మధు- నంబర్ 1468. 1468 పిల్లర్ నంబర్ 1468 మెట్రో స్టేషన్, వెంగళరావు నగర్, ఉమెన్ డెవలప్మెంట్ ఉమెన్ అండ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అక్కడికి వెళ్ళి, మేమనే కాదండి మీ ఓన్ గా కూడా మీరు వెళ్ళి అక్కడ మీరు డైరెక్ట్ గా వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళని కలిసి, అక్కడ మోదీ RJD. మేడం ఆర్జేడి అని ఉంటారు, RJD అక్కడికి వెళ్ళి హైదరాబాద్. ఆవిడని కలిస్తే మీ వంతు సహాయం మీరు శిశు విహార్ లో ఎందుకునంటే మిల్క్ పౌడర్స్ ఇలాంటివన్నీ కూడా బేబీ ప్రోడక్ట్స్ కి సంబంధించింది, డైపర్స్ అలాంటివి ఏమన్నా మీరు ఒకవేళ స్పాన్సర్ చేయగలిగితే ప్లీజ్ టేక్ అన్ ఇనిషియేటివ్. మీరు కూడా వెళ్ళి చేయొచ్చు అంట. నేను ఇన్ని రోజులు పర్మిషన్లు తెచ్చుకోవడం కష్టం అని అనుకున్నాను. లేదు, సునంద మేడం జేడి అడ్మిన్, ఆ మేడం పేరు కూడా చెప్పండి. అక్కడికి వెళ్తే కూడా జేడి పర్మిషన్. అడ్మిన్ సునంద మేడం అంట. ఆవిడని అడిగినా లేకపోతే మోతి మేడం అడిగినా, ఇద్దరిలో ఎవరిని అడిగినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. గవర్నమెంట్ నుంచి ఒక బడ్జెట్ వస్తుందండి, కానీ అవి కొంచెం కాస్ట్లీ. ఎప్పుడైతే మనం మిల్క్ పౌడర్స్ అలాంటివి సజెస్ట్ చేస్తామో పిల్లలకి, అవి గవర్నమెంట్ బడ్జెట్ లో సరిపోవు. కాబట్టి మనం అందరం కూడా కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ నవరాత్రి సందర్భంగా ఒక సబ్స్క్రైబర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సంతోష్. Thank you. నిజంగానే మీరు అందరికి హెల్ప్ చేస్తారు కాబట్టి మీకు చెప్పాలి. థ్యాంక్ యూ. సో మా ఎన్జిఓ తరఫు నుంచి మేము ముందుకు వెళ్ళి ఇది చేస్తాను. అండ్ దీని గురించి ఒక పోస్ట్ కూడా మన ఫీడ్ ద హంగ్రీ ఫౌండేషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పెడతానండి. ఎవరెవరు ముందుకు రావాలనుకుంటున్నారో ఈ దివాళీకి మన ఇళ్లలో దీపాలు వెలిగించడం కంటే మిగతా వాళ్ళ ఇళ్లలో దీపాలు వెలిగిద్దాము. ఆ చిన్న చిన్న పిల్లల లైఫ్స్ లో మనము ఒక వెలుగును తీసుకొని రాగలిగితే మనం అందరం ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. మేమైతే ముందుకు వస్తున్నాం. సో మీరు కూడా వచ్చే పని అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒకవేళ ఏమైనా ఫోన్ నంబర్స్, అడ్రస్ కావాలంటే మా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. దీని దగ్గర నుంచి తీసుకుంటాను నేను, సంతోషి దగ్గర నుంచి. అండ్ అవన్నీ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీకుగా మీరు కూడా వెళ్ళి చేయొచ్చు. దీపావళి అనే కాదు, ఎప్పుడైనా చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా సంతోషి గురించి, సంతోషి ఫ్యామిలీ గురించి, ప్రసాదం గురించి, పండగ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఓకే. సో మీకు ఒక కొడుకేనా? ఒక పాప ఉంది. ఓకే, ఓ ఫైన్. ఓకే, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఓకే ఫైన్. ఓకే ఓకే. బాబు ధనుష్ చారి. ధనుష్చారియా? పాప కే గ్రీష్మ. పాప పేరు మీదే మీ మెయిల్ ఐడి కదా? యూట్యూబ్ ఐడి అని అదే. సో వాళ్ళ పాప పేరు మీదే మెయిల్ ఐడి ఉండింది అనమాట. సో అలానే మేము ఇచ్చేయడం జరిగింది. అమ్మ మీ పేరు?
లావణ్య. ఓకే. సో మీరందరూ చుట్టాలంతా ఇక్కడే ఉంటారా? లాల్ దర్వాజాలోనే ఉంటారు అత్తయ్య వాళ్ళు. ఆ. సో ఒక పండగ జరిగితే మామూలుగా ఉండదు అసలు. అందరూ కలిసి అందరు ఒక్క దగ్గరికి వెళ్ళి గ్యాదర్ అయి చేసుకుంటాం. అవునా? ఇంకొకటి ఇక్కడ చిత్రగుప్త టెంపుల్ ఉంటది, హైదరాబాద్ లో ఎక్కడ ఉండదు, ఇక్కడే ఉంటది. ఎక్కడ? ఇక్కడే ఇప్పుడు ఇటు వెళ్తే ఉంటది. అవునా? ఆ టెంపుల్ లో వెనస్డే పూజలు ఏదైనా మనం అనుకొని 5 weeks తిరగాల్సి వస్తుంది టెంపుల్ కి. 5 weeks అయిపోయినాక పూజ చేస్తారు. చిత్రగుప్తుని టెంపుల్. చిత్రగుప్త అంటే యముడు పక్కన ఉంటారు ఆయన. ఓహో, ఆయనకు ఒక టెంపుల్ కూడా ఉందా? ఇక్కడ ఉంది అసలు మేడం. తెలీదు వెనస్డే అంటే జెంట్స్ అలా లోపల. అవునా? ఓకే ఓకే. సో మామూలుగా మీరు నవరాత్రి ఎలా చేసుకుంటారండి? అంటే మీకు బతుకమ్మ ఉంటది, రోజు బతుకమ్మ తయారు చేస్తారా? అమావాస్య రోజు చిన్న బతుకమ్మ చేసుకుంటాము. చిన్న ఆ బతుకమ్మ. రోజు ఒక్క రోజు చేస్తాము. నెక్స్ట్ డే నుంచి నవరాత్రి స్టార్ట్ కాబట్టి ఓకే. ఫస్ట్ డే నుంచి 9th డే వరకు ఇంకా పూజలు, ఎర్రమట్టి పెట్టి నవధాన్యాలు అవన్నీ వేసి కలశం వేసి పెడతాము. ఎర్రమెట్టేసి నవధాన్యాలు వేస్తే అవి లాస్ట్ డే మొలకలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు మొలకల్ని? అవి మళ్ళీ ఇప్పుడు మనం గణేష్ నిమజ్జనం ఎట్లా చేస్తామో అవి కూడా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తాం టెంపుల్ దగ్గర పెట్టి. మధుర మధురకర మీనాక్షి కంచి పట్టున కామాక్షి. నాకు ఇప్పటి వరకు వెళ్ళిన సబ్స్క్రైబర్స్ ఒక ఎత్తు అయితే, నాకు సంతోషితో చాలా అంటే సో మెనీ థింగ్స్ టు లెర్న్. ఎందుకంటే ఫస్ట్ కనెక్షన్ ఎక్కడంటే విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లో వర్క్ చేస్తుంది అనేటప్పటికీ నాకు చాలా నచ్చింది అనమాట. ఎందుకంటే నాకు నచ్చిన ఉద్యోగం అది, సేవ చేయడం అనేది. రెండోది చాలా భక్తి, చాలా పట్టింపులు, పద్ధతులు, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి బాగుంటుంది. అంటే ప్రతి ఇంటి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. సో ఈ రోజు ప్రసాదం నేర్చుకుందాం. ఏం ప్రసాదం చేస్తున్నారు మా కోసం? హల్వా కేసరి. హల్వా కేసరి అంటే బాంబే రవ్వతో. ఓకే, చేద్దాం అయితే. ఓకే, నీకు ఇష్టమా ఇది? ట్రాలు అసలుకి మా ధనుష్ బాగా డాన్స్ చేస్తాడు. ఏ అవునా? ఏ క్లాస్ నువ్వు? సెకండ్ క్లాసా? హాలిడే స్టార్ట్ అయ్యాయా నీకు? ఎన్ని రోజులు? 14 డేసా? ఏం చేస్తావు 14 డేస్ నువ్వు? ఆడుకుంటా. చాలు అయితే ఇప్పుడు మనం హల్వా స్టార్ట్ చేసేద్దాము. సో మనకి కేసరికి సంబంధించిన సామాన్లన్నీ వచ్చేసాయి. మీ అందరికీ తెలుసు, ఫుడ్ కలర్ కావాలి, ఒకవేళ కలర్ వేసుకోవాలనుకుంటే ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, బాంబే రవ్వ, నెయ్యి, షుగర్ అండ్ వాటర్. ఫస్ట్ 1 cup గీ వేసుకోవాలి. నాలాగే ధారాళంగా ఇస్తుంది నెయ్యి. వంట చేయడం ఇష్టమా సంతోషి? చాలా ఇష్టం. అవునా? బా, కాజు, కిస్మిస్ మీ ఇష్టం, ఏమన్నా వేసుకోండి, ఎన్నైనా వేసుకోండి, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కాజు, కిస్మిస్, కర్బూజీతులు, కర్బూజ్ గింజలు కూడా వేసారు, బాదం. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయండి. సో ఇప్పుడు వచ్చేసేసి బాంబే రవ్వ ఫ్రై చేస్తారు, మీ అందరికీ తెలుసు. సో మీ మమ్మీ బాగా వంట చేస్తారా, మీ అత్తగారు బాగా వంట చేస్తారా? మా మమ్మీ కూడా చేస్తారు, మా అత్తయ్య కూడా చేస్తారు. అవునా? ఇద్దరి దగ్గర నుంచి ఎవరిని నొప్పించడం ఇష్టం లేదండి, డిప్లొమాటిక్ ఆన్సర్ ఇది. సో మా మమ్మీ యాక్చువల్ గా నాది లవ్ మ్యారేజ్. మా మమ్మీ వాళ్ళు తమిళియన్స్, మేము తెలుగు. అవునా? అక్కడ వంటలు అక్కడ వస్తాయి, ఇక్కడ వంటలు ఇక్కడ. మీ మమ్మీ వాళ్ళు తమిళియన్సా? అవును మేడం. అంటే మీకు తమిళ్ కూడా వచ్చు? ఓ నల్ల పేసువింగ్ లో. ఓ ఎంగిలింది తమిళ్. இக்கடே ஹைதராபாத். ஹைதராபாத் செட்டில்டு தமிழியன்ஸ். ஓ வீட்ல எல்லா பொரியல் எல்லாம் பண்ணுவாங்களா? ఫ్రైస్. ఓ ఇక్కడేమో చారు కూర అన్నీ వచ్చాయి. ఎలా హౌ ఇస్ యువర్? ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఇంకా లవ్ మ్యారేజ్ ఎక్కడ, ఎలా, హౌ? ఇద్దరం కలిసి ఇద్దరు ఒకటే ఆఫీస్ లో చేశారు మేడం. మా అమ్మ లాంటి స్టోరీనే ఇది కూడా. ఓకే, అందుకని ఫస్ట్ మా హస్బెండ్ ప్రపోజ్ చేసింది, లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే, ఏమైనా ఒప్పించడానికి కష్టపడ్డారా పెళ్లికి? కష్టపడ్డారా? ఓకే, కానీ ఇవి కావాలి మాకు. సో ఎలా ఒప్పేసుకున్నారా తొందరగానే? ఓకే ఓకే, తమిళ క్లాషెస్ వస్తాయండి, నన్ను అడగండి నేను చెప్తాను. నాకు వచ్చాయి క్లాషెస్, చాలా కష్టపడ్డాను నేను. మీది హ్యాపీ ఎండింగ్ కదా. ఇప్పుడు 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 మీ ఆయన అంటే మీ మమ్మీకి డాడీకి అందరికి ఇష్టమా? మా మమ్మీ వాళ్ళకి మ్యారేజ్ చెప్పిన తర్వాత కూడా ఓకే, కానీ కొంచెం
Caste గురించి. కాస్ట్ గురించి ఈ ఎందుకుయా మీరందరూ కాస్ట్ గురించి రిలీజియన్ గురించి ఇంత పట్టించుకుంటారు? ఇద్దరు ప్రేమికులు చక్కగా ప్రశాంతంగా ప్రేమించుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నారు. వదిలేయండి అయ్యా ఇవన్నీ కూడాను. సో మీరేంటి అక్క చెల్లెళ్ళు లేకపోతే బ్రదర్స్? ఒక అన్నయ్య, ఒక అక్క, నేను ముగ్గురం. అక్క KGF లో ఉంటది, అన్నయ్య ఇక్కడ సినిమా అక్కడ ఊరు. సినిమా అది ఊరా? ఊరు. నేను ఒట్టి సినిమా అనుకున్నాను, అలాంటి ఊరుందా? ఉంది. ఓహో, కోలార్ దగ్గర. కోలార్ దగ్గరనా? కోలార్ దగ్గర KGF అని ఊరుందా? ఉంది. ఓ దాని మీదే KGF సినిమానా? ఈ రోజే తెలిసింది నాకు ఈ విషయం. మీ బ్రదర్ ఎక్కడ? ఇక్కడే మేడం, మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఇక్కడే. ఓకే, ఖైరతాబాద్ ప్రేమ్ నగర్ చింతల్ బస్తీ. ఓకే, చింతల్ బస్తీయా? ఓకే. సో మీ డాడీ మమ్మీ అలా ఏమైనా అపోజ్ చేశారా మీ పెళ్లికి? நோ, இல்ல நீ இந்த பையனை கல்யாணம் பண்ணிக்க கூடாது அந்த மாதிரி ஏதாவது நடந்ததா? நடந்ததா? ఎంగేజ్మెంట్ వరకు కూడా వచ్చింది, వేరే ప్రపోజల్ చూసారు. అబ్బో సేమ్ స్టోరీ, నా స్టోరీ నేను వింటున్నట్టున్నా. మా అత్తగారు రేపు పెళ్లి అంటే ఈ రోజు కూడా సంబంధాలు చూసారు తెలుసా నాకు. నేను అదే రోజు కరెక్ట్ అయిపోయానండి. నేను ఈ సబ్స్క్రైబర్ నేను ఒకటేలాగా ఉన్నాం. అదే రోజు నేను వచ్చి మ్యారేజ్ చేసుకున్న ఆర్య సమాజ్లో. ఎంగేజ్మెంట్ రోజు నాకు అంత ధైర్యం సరిపోలేదండి. సెలబ్రేట్ కదా, నోరు మూసుకుని ఒప్పించుకోవాల్సి వచ్చింది. ఓ, సో అప్పుడు ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారా? ఎన్ని ఇయర్స్ అయింది పెళ్లి అయ్యి? ఇప్పుడుకి 14 years. 14 years. చూసారా అండి, దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే ప్రతిసారి జడ్జిమెంట్ అనేది తప్పు ఉండదు. సో మన జడ్జిమెంట్ మనకి తెలుసు మనకి ఏం కావాలి అన్నది కదా. కొన్ని పేరెంట్స్ అనుకుంటారు మాకే తెలుసు అని. అలా అని చెప్పి అరేంజ్డ్ మ్యారేజెస్ ని నేను తప్పనన్ను, లవ్ మ్యారేజెస్ ని కూడా తప్పనన్ను. సిచ్యువేషన్స్ ని బట్టి, డెస్టినీని బట్టి ఎవరెవరికి కరెక్టో అవి జరుగుతాయి కదా. సో ఇప్పుడు మీకేమీ అటువంటి బాధలు ఏమి లేవు కదా, మీరు చేసుకున్న లవ్ మ్యారేజ్ తో మీరు హ్యాపీ? సో మంచిగా వాటర్ వేసేసారు, ఇప్పుడు బాయిల్ అవుతుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రవ్వ వేసుకుంటాము. సో ఒక చిన్న విషయం, పెళ్లికి ముందు తమిళియన్ అవునా, పెళ్లి తర్వాత తెలుగు. సో అప్పుడు నవరాత్రి ఇప్పుడు నవరాత్రిలో ఏంటి డిఫరెన్స్? అప్పుడు నవరాత్రి మా మమ్మీ వాళ్ళకి లేదు కదా, అదే నవరాత్రి లేదు. ఇంకొకటి ఏంటి అంటే మామూలుగా దుర్గా టెంపుల్ ఉంటది మేడం, అక్కడికి వెళ్ళి అదే నిమ్మకాయ దీపం ఉంటది కదా, అవును అవును, అది వెలిగించుకొని 9 days వచ్చేది. అంటే ఏదైనా కోరిక కోరుకుంటా ఉంటది అది. మాకు అప్పుడు మ్యారేజ్ గురించే ఉండే కాబట్టి గట్టిగా కోరుకున్నారు. గట్టిగా మమ్మీకి తెలిసింది మిమ్మల్ని అప్పుడు గుడికి పంపించకపోదు. అవును మేడం. అంటే రవ్వ వేసేసిన తర్వాత షుగర్ వేస్తున్నారండి. చాలా మంది 1:1 వేస్తారు. యాక్చువల్లీ 1:1.5 అయితేనే కరెక్ట్ గా ఉంటుంది, స్వీట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్. ఓకే. సో ఇప్పుడు మీకు మీ అత్తగారు అండ్ మీ అత్తగారు తోడుకోడలు ఇద్దరు ఉన్నారు కదా, సో ఇద్దరు మంచిగా చాలా క్లోజ్ గా చక్కగా ఉంటారా? అవునా? ఒక్కళ్ళు కదా అత్తయ్య వాళ్ళు, క్లోజ్ ఓన్ సిస్టర్స్ లాగా ఉంటాం. అవునా? వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇట్లాంటి ఫ్యామిలీస్, పెద్ద సిస్టర్ కూడా అత్తయ్య వాళ్ళు 4 members. 4 sisters మీరు? 4 brothers వీళ్ళు, వాళ్ళకి మేము వైఫ్ అన్నమాట. ఓకే 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 ఓకే. మీ పిల్లలు ఏం చేస్తారు? మా బాబు డిగ్రీ అయిపోయింది, ఒక్కడే నాకు బాబు. ఓకే. ఆయన ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. ఓకే. చిన్ని ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ అన్నమాట మీది. మాది. చాలా బాగా అనిపించింది అమ్మా ఈ రోజు ఇక్కడికి వచ్చి. నాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది, ఎందుకంటే ఒక డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడి. ఏం నాన్న నువ్వు గిన్నెలన్నీ తెచ్చేస్తున్నావు ఏంటి నాన్న ఇందాకటి నుంచి? ఏమడిగారు నిన్ను? చిన్నది పోసుకేయడానికి అక్కడ ఏమడిగారు? కడాయి అడిగారా? కడాయి అడిగితే పాపం కుక్కర్లు అన్నీ తెచ్చేస్తున్నాడు పాపం ఇందాకటి నుంచి. హెల్ప్ చేసేస్తున్నాడు మొత్తం. నాన్న మమ్మీ చాలా పని చేస్తుంది అదితో. ఎవరు ఎక్కువ నీకు ఇష్టం మమ్మీనా డాడీనా? డాడీ ఇష్టమా? ఎందుకు? ఇప్పిస్తాడా బొమ్మలు? ఏంటి మళ్ళీ మీరు కడాయి పెట్టారు? పెరుగు, ఇది వడ చేసిన కదా దయ్యి. ఓ దయ్యి వడ కూడా పోసుకేసి. ఏంటండి ఎప్పుడెప్పుడు చేసేసుకుంటున్నారు? ఇప్పుడు కొన్ని చేసేసారండి ఆల్రెడీ, ప్రిపరేషన్ అంతా అయిపోయింది దయ్యి వడ. సో ఆ దయ్యి వడకి తిరగమాత వేస్తున్నారనమాట. ఏంటి 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 ఏంటి
దాని తర్వాత శనగలు కూడా ఉడకపెట్టి శనగలు వేసేస్తా. పెట్టారు. అయిపోతుంది. అమ్మవారికి చాలా ఇష్టమైన. ముఖ్యమైనవి కాబట్టి అవి ఆ. కూడా తెల్ల శనగలు చాలా ఇష్టం ఇష్టం ఆవిడకి. అందుకు. అందుకే మనం వరలక్ష్మి వ్రతం టైంలో తాంబూలం ఇచ్చే టైంలో కూడా మనము తెల్ల శనగలు పెడతాం అనమాట. సో ఈ రోజు నేను వచ్చేసేసి మన సిల్క్ కోటా శారీ కట్టుకున్నానండి. మంచి టొమాటో పింక్ రెడ్ కలర్ కాంబినేషన్. మీ అందరికీ తెలుసు నవరాత్రి శారీస్ అన్నీ కూడా రామీ సిల్క్స్ నుంచి నేను కొనుక్కున్నాను అనమాట. వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్లో. ఒట్టి లాస్ట్కి వచ్చేటప్పటికే కొంచెం ఎక్స్పెన్సివ్ శారీస్ కొన్నాను, కానీ అదర్వైజ్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ కొనుక్కున్నాను. అంటే రామీ సిల్క్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నంబర్ 2 ఇస్తాను, మీరు కూడా వెళ్ళి షాప్ చేసుకోండి. సపోర్ట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఈరోజు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ పర్ల్స్ జ్యువెలరీ అండ్ ఈ చిన్ని క్యూట్ నల్ల పూసలు ఉంది కదండి, ఇవి 2 వచ్చేసేసి అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఇవన్నీ వచ్చేసేసి అన్ని పేరప్ చేశాను, డిఫరెంట్ అనమాట. దీస్ ఆర్ ఫ్రమ్ టేల్స్ బై నవ్య అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్. సో తన పేజ్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, సో మీరు కొనుక్కోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కొలాబ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు కూడా కొనుక్కోండి, ఓకేనా. సో ఈ నవరాత్రి కలెక్షన్ అంతా తన పేజ్ నుంచే మొత్తం జ్యువెలరీ అంతా తెప్పించుకున్నాను. సో ఐ హోప్ అన్నీ బాగున్నాయని అనుకుంటున్నాను. ఏది బాగుంది, ఏ లుక్ బాగుంది అన్నది లాస్ట్ ఎపిసోడ్లో తప్పకుండా తెలియచేయండి, ఓకేనా. ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను శృతి సేమ్ బ్యాంగిల్స్ వేసుకున్నాం, కాకపోతే శృతికి మధ్యలో చాలా గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, నాకు ఒకటే బ్యాంగిల్ ఉంది. ఏం చదువుతున్నావు? 7th క్లాసా? నీ పేరు? రియా శ్రియా. నీ పేరు భలే ఉంది, నీ పేరు. నువ్వేం చదువుకుంటున్నావు? 7th క్లాసా? ఇదే ఏరియాలో ఉంటారా? ఓ వెరీ గుడ్. महितमङ्गलं रामचन्द्राय जनकराजजामनोहराय मामकावीशदा महितमङ्गलम्. నాకు మీ పూజ అర ఎంత నచ్చిందంటే అంత బాగా నచ్చింది. అండ్ చాలా మంచి వైబ్రేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని మీ ఇంటికి ఇన్వైట్ చేసినందుకు. మేమే థ్యాంక్స్ చెప్పాలి మేడం, మీరు అంత దూరం నుంచి మా కోసం వచ్చినందుకు. సెలబ్రిటీ అయ్యి ఉండొచ్చు, కానీ ఈ రోజు చాలా టైం తీసుకొని మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నేను కూడా థ్యాంక్ యూ మమ్మల్ని పిలిచినందుకు. మమ్మల్ని అంటే ఇంత బ్యూటిఫుల్గా నేను నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. ఈరోజు చాలా నేర్చుకున్నాను, చాలా వాళ్ళతో డిస్కస్ చేశాను. సో ఇవన్నీ కూడా ఒక పర్సనల్ కనెక్షన్ అనిపించింది. ఎందుకంటే మాకు కూడా వీడియోస్ చూసినప్పుడల్లా నాకు పర్సనల్ కనెక్షన్. అవునా? థ్యాంక్ యూ. మేము ఎన్ఎం ఫుడ్స్ లో నుంచి కూడా పికిల్స్ ఆర్డర్ చేసుకున్నాం. ప్రాన్స్ మా పాపకు చాలా ఇష్టం. అవునా? ప్రాన్స్, మష్రూమ్. అరే ఇప్పుడు మష్రూమ్ తెచ్చా అయితే ప్రాన్స్, మష్రూమ్, ఇంకా కరపకు పొడి, బియ్యం వడియాలు, సాబ్దాన వడియాలు. మష్రూమ్ అయితే 2-3 టైమ్స్ తీసుకున్నాం. అవునా? సరే ఈసారి బాగుందా? సో ఇది ఒక చిన్న హ్యాంపర్ మా ఎన్ఎం ఫుడ్స్ నుంచి. సో మీరు నచ్చింది మష్రూమ్ ఉంది, అది కాకుండా మునక్కాయ పికిల్. ఎందుకంటే నవరాత్రి కాబట్టి అన్ని వెజిటేరియన్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని పిలిచినందుకు. అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇన్ని నవరాత్రి టైంలో ఇన్ని తాంబూలాలు అందుకోవడం అనేది అంటే మనకి చాలా మంచిది కదా. సో దానికి కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటుంటా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అమ్మ మీకు స్పెషల్ థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. పాపం వచ్చి మాతో పాటు ఉండి మాతో పాటు చూడాలంటే ఎంతో గ్రేట్. అలా ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చాలా ఒక మంచి ప్లేస్కి వచ్చాను, కొత్త విషయాలు తెలుసుకున్నాను. పర్టికులర్లీ సంతోషి ఈ ఒక్క సబ్స్క్రైబర్ వీడియోనే కాకుండా ఫ్యూచర్లో నాతో పాటు నా యొక్క ఎన్జిఓ తరఫున నీకు ఫోన్ చేస్తూనే ఉంటాం మేము. మాకు గైడ్ చేయండి, శిశు విహార్కి వస్తాం మేము, ఓకేనా? మాకు అవన్నీ కూడా గైడ్ చేయండి, మేము వచ్చి మాకు వీలైనంత సహాయం మేము చేస్తాం. సో మీరు కూడా ఈ వీడియో ద్వారా ఒట్టి సబ్స్క్రైబర్ హౌస్కి మనం వెళ్ళాము అన్నది కాకుండా కొంచెమైనా మీకు కూడా నేర్చుకొని ఉంటారు మా మూలాన అని అనుకుంటానండి. మీరు ఎవరైనా సర్వీస్ చేయాలి అని అనుకుంటే డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్లీజ్ వెళ్ళి అక్కడ శిశు విహార్లో హెల్ప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మనము దిల్షుక్ నగర్ లో శ్రావణి దగ్గరికి వచ్చామన్నమాట. నా సబ్స్క్రైబర్స్ చాలా ప్రేమగా వదినమ్మ అలా పిలుస్తుంది అనమాట. ఓ మై గాడ్, ఇంతమంది ఆడియన్స్! ఆహా, ఎంత క్యూట్ గా డెకరేట్ చేసావు. సూపర్, వెరీ నైస్.